రైట్ ఇక కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుతో జోష్లో ఉన్న బీజేపీ క్యాడర్ గత స్థానిక ఎన్నికల్లో 3వ స్థానానికే పరిమితమైంది. ఈసారి మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహ రచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నేతలు చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ ధీమా సైతం వ్యక్తం చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, సువర్ణ, బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఊహించిన విధంగా 8 స్థానాలు గెలుచుకొని అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి బీజేపీ పార్టీ ఈసారి స్థానిక సంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మెజారిటీ గ్రామ పంచాయతీల్లో కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు బీజేపీ జెండా ఎగరవేయాలని చెప్పేసి కూడా తమ సత్తా చాటాలని చెప్పేసి కూడా బీజేపీ అయితే భావిస్తూ ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ను కూడా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి కూడా అధిష్టానం నుంచి కూడా ఇటు స్థానిక పార్టీ నేతలకు కూడా ఆదేశాలు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇదే అంశాన్ని ఈ నెల 12న జరగబోతా ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీని సంస్థాగతంగా గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లే విధంగా, బలోపేతం చేసే విధంగా కూడా ఈ యొక్క మీటింగ్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్లో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీజేపీ సభ్యత్వము, సంస్థాగత పార్టీలో ఉన్నటువంటి సంస్థాగత ఎన్నికలు, వీటన్నిటిపై కూడా కూలంకషంగా చర్చించే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలోనే త్వరలోనే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని కూడా నియమిస్తారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కొత్త అధ్యక్షుడిని నియమించి కొత్త అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా బీజేపీ అయితే భావిస్తూ ఉంది. ముఖ్యంగా గతసారి మనం చూసినట్టయితే గత ఎన్నికల్లో 3వ స్థానానికే బీజేపీ పార్టీ పరిమితమైంది. ఈసారి కేంద్రంలో 3వసారి బీజేపీ ఎన్డీఏ కూటమితో అధికారంలోకి రావడం, అదేవిధంగా 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది ఇటు శాసనసభ్యులు ఉండడంతో ఈసారి బీజేపీ బలం పెరిగింది అని చెప్పేసి కూడా పార్టీ భావిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్ను, అదేవిధంగా దక్షిణ తెలంగాణ నుంచి కిషన్ రెడ్డిని, వీళ్ళిద్దరినీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి విరివిగా వాడుకోవాలని చెప్పేసి కూడా పార్టీ దీనికి సంబంధించి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పగా వేయాలి తెలంగాణలో అని బీజేపీ చూస్తూ ఉంది. 2028లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా కూడా ఈ యొక్క కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ అయితే కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఏదైతే జరుగుతా ఉన్నాయో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం కూడా అందులోంచి ఎమ్మెల్యేలు కూడా దాదాపు ఖాళీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉందని బీజేపీ భావిస్తూ ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మారే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇంకొక 4 ఎమ్మెల్యేలు కనుక బీజేపీ పార్టీలో అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా బీజేపీకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా పార్టీలో ఇంటర్నల్గా ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు, అధ్యక్షుల మార్పు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష ఏదైతే పాత్ర పోషించేందుకు కూడా ఇటు బీజేపీ సిద్ధమైనట్టుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది. సువర్ణ, రాజు, అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అంటే పార్టీని ముందుకు నడిపించే ఆవశ్యకత ఎలాగైనా అధ్యక్షుడి చేతిలోనే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే అధ్యక్ష పదవికి సంబంధించి ఎలాంటి క్లారిటీ అయితే పార్టీ అధిష్టానం తీసుకోలేదు. మరి అధ్యక్ష పదవిని ఎప్పటి వరకు ఫుల్ఫిల్ చేసే అవకాశాలు ఉంటాయి? అలాగే కార్యాచరణ అంటే కార్యవర్గ సమావేశాల్లో కార్యాచరణ చేసి పార్టీ క్యాడర్ను ఎలా ముందుకు నడిపించబోతోంది, ఎలా దిశానిర్దేశం చేయబోతోంది? ఇప్పటికే కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నప్పటికీ ఒకవైపు జాతీయ అధ్యక్షుడిని కూడా మార్చాలి. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే జాతీయ అధ్యక్షునిగా ఉన్నటువంటి జేపీ నడ్డా కూడా కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా జాతీయ అధ్యక్షుడిని కూడా మారుస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. జాతీయ అధ్యక్షుడిని మార్పు తర్వాతే వివిధ రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్షులను కూడా మారుస్తారని చెప్తా ఉన్నారు పార్టీ వర్గాలు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించి అధ్యక్షుడిని కూడా మారుస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. మరోపక్క ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తూ ఉంది స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూడా. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ కూడా అప్రమత్తమైంది.
అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి కాబట్టి వీలైనంత తొందరగానే అధ్యక్షుడి మార్పు కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఎల్లుండి అంటే ఈ నెల 12వ తేదీన జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు, ముఖ్యంగా అధ్యక్షుడి మార్పు, జాతీయ అధ్యక్షుడి మార్పుతో సంబంధం లేకుండా త్వరగా రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించాలని చెప్పేసి కూడా ఈ యొక్క మీటింగ్లో అటు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష హోదా బీజేపీకి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్లు, దానికి సంబంధించి రాజకీయపరమైనటువంటి వివిధ చేరికలపై కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఇటు బీజేపీ పార్టీ చూస్తూ ఉంది. మొత్తానికి బీజేపీ పార్టీ అయితే బలం పుంజుకునేందుకు ఒకవైపు చూస్తూ ఉంది. అదేవిధంగా ఇటు గ్రామ స్థాయిలో కూడా ఇటు బూత్ స్థాయిలో కూడా బలోపేత పడేందుకు కూడా పార్టీ అయితే మొత్తానికి అన్ని అవకాశాలను చూస్తూ ఉంది. ఒక లాంగ్ టర్మ్ ఉద్దేశంతో 2028లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా అయితే ఒక కార్యాచరణ కావచ్చు, అదేవిధంగా పార్టీ క్యాడర్కి కావచ్చు ఒక దిశానిర్దేశం అయితే ఎల్లుండి చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే బీజేపీ పార్టీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకైతే సమాయత్తం అవుతున్నట్టుగానే మనకైతే కనిపిస్తూ ఉంది. రాజు, మనం చూసుకుంటే వలసలు కాంగ్రెస్ పార్టీలోకి బాగా జరిగాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆ నేపథ్యంలో బీజేపీ అయితే చాలా సైలెంట్ గా ఉంది. ఎందుకంటే రాజీనామా చేసి ఆ ప్రాసెస్ తోనే పార్టీలోకి రావాలి అని చెప్పి ఒక నియమ నిబద్ధతతో కొనసాగుతూ వస్తోంది. మరి ఇప్పుడు ఎల్లుండి జరగబోయే సమావేశంలో పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ నుంచి ఒకవేళ వలసలు వచ్చే అవకాశం ఉంటే ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది మార్చుకునే అవకాశాలు ఉన్నాయా? ఎలా చూడబోతున్నారు ఈ సమావేశాలు? ఇప్పటికే బీజేపీ నేతలతో పలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పేసి కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా 1-2 సార్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే తమ పార్టీలోకి రావాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవి ఏదైతే సభ్యత్వం ఉందో దానికి రాజీనామా చేసి రావాలని చెప్పేసి ఏదైతే కండిషన్ ఉందో దానికి ఎవరైతే లోబడి ఉంటారో వాళ్ళని మాత్రమే తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మరి ఈసారి ఎవరైనా వాళ్ళ పార్టీలోకి చేరే వాళ్ళు ఉంటే దాన్ని ఆ కండిషన్ ఏమైనా సడలిస్తారా, లేదంటే రాజీనామా చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా, ఒకవేళ సిద్ధంగా ఉంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఇవన్నీ కూడా విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎల్లుండి జరిగే పార్టీ ఒక కార్యవర్గ సమావేశంలో కూడా దీనిపై కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. చేరికలపై కూడా స్పీడప్ చేయాలి. ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఇతర పార్టీలో అసంతృప్తులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే కీలక నేతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా చేర్చుకోవాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలని చెప్పేసి కూడా పార్టీ అయితే భావిస్తూ ఉంది. మొత్తానికి ఒకవేళ ఇతర పార్టీల నుంచి చేరితే రాజీనామా చేపిస్తారా, లేదంటే ఎవరు చూస్తూ ఉన్నారు, అసలు ఎంతమంది చూస్తూ ఉన్నారు బీజేపీలోకి రావడానికి అనేది కూడా ఈ విషయం కూడా తేలాల్సి ఉంది. కాబట్టి మొత్తానికి బీజేపీ ఇటు అంటే కేంద్ర నాయకత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర నాయకత్వం కావచ్చు చేరికలపై కూడా ఈసారి దృష్టి సారించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రానికి అంటే కొత్త అధ్యక్షుడు వచ్చాకనే ఒక చేరికలు కూడా స్పీడప్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి త్వరలోనే జమ్మూ కాశ్మీర్కి ఎన్నికలు కూడా జరగనున్నాయి. కాబట్టి కిషన్ రెడ్డి చాలా బిజీగా ఉంటా ఉన్నారు. ఒక చేరికలపై కూడా ఆయన దృష్టి సారించడానికి సమయం కూడా ఉండడం లేదు. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలపై నేతలతో చర్చించేందుకు కూడా సమయం ఉండట్లేదని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి కొత్త అధ్యక్షుడు వచ్చాక ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పార్టీని సంస్థాగతంగా ఇంకా అంటే పటిష్టపరిచేందుకు కావచ్చు, గ్రామ స్థాయిలోకి పార్టీని తీసుకెళ్లి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా 2028లో తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయం చెప్పేసి కూడా ఇటు బీజేపీ అయితే ఇటు కాంగ్రెస్ కూడా ఒక గట్టి పోటీ అయితే ఇచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాజు, అయితే ఎల్లుండి జరగబోయే కార్యవర్గ సమావేశంలో అధిష్టానం నుంచి ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ఇప్పటికైతే అధిష్టానం నుంచి ఎవరెవరు వస్తున్న క్లారిటీ అయితే లేదు. అయితే బీజేపీ సంస్థాగత ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మనకి. ముఖ్యంగా ఏదైతే సంస్థాగత నాయకులుగా ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రాష్ట్రం నుంచి క్యాబినెట్లోకి వెళ్ళినటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ వీళ్ళందరూ కూడా అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదే సంస్థాగత నాయకులు వీళ్ళతో పాటే ఈ యొక్క సమావేశం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా అధిష్టానానికి తెలిపే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.